రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేకపోయేసరికి మాజీ ముఖ్యమంత్రి జగన్ అరాచకవాదుల పరామర్శకు వెళ్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. గతంలో నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోడ్ల మీదకి వచ్చేవారన్నారు. కానీ నేడు భూతు పురాణాలు మాట్లాడే వారి కోసం జగన్ పరామర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అందుకే ప్రస్తుతం రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజలకు సదాభిప్రాయం లేకుండా పోయిందన్నారు. అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో మాట్లాడడం వలన కార్యకర్తలు అడిగేందుకు వెళ్లారని గుర్తు చేశారు. కానీ వారి కార్ల మీద ఇళ్ల మీద వారే దాడులు చేయించుకొని ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న కేబినెట్ సమావేశంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిసాయన్నారు. అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా చేశారని తేల్చిందన్నారు. ఆ విషయం నుంచి దృష్టి మరల్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో ఇటువంటి విచ్ఛిన్నకర శక్తుల్ని అంటే యాక్చువల్గా సమాజం నుంచి పడాల్సిన శక్తుల్ని ఇవాళ ఆయన మద్దతు తెలపడం, సంఘీభావం తెలపడం, ఆయనకు అవకాశం ఇస్తే ఒక స్టెప్ ముందుకేసి వీరు చేసిన ఘనకార్యాలకి బూతురత్న, బూతు విభూషణ్, బూతు భూషణ్ లేదా బూతు శ్రీ లాంటి కొత్త కొత్త అవార్డులు కూడా ఇస్తారేమో నాకైతే అర్థం కావట్లే. మొత్తం సమాజం అంతా ఏకమై ఇటువంటి చర్యల్ని తూలనాడుతుంటే, వ్యతిరేకిస్తుంటే ఊరిదందరిది ఒక ఉదార అయితే ఉలిపిరి కట్టేది ఒక దారి అన్నట్టు ప్రజలకు ఏది నచ్చుతుందో అది నాకు నచ్చదు అన్న చందంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం కానీ దానికి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవహారం ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికీ చెప్తున్నాం మేము. మొన్న జరిగిన సంఘటనలో అటువంటి తీవ్ర పదజాలం చేస్తే ఎవరికైనా నాయకుని పట్ల అటు వ్యవహరిస్తే కొద్దిగా రియాక్షన్ కొద్దిగా వస్తుంది. అందుకని ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసం ఇంటి దగ్గర నిరసన తెలపడానికి వెళ్తే వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళ కార్ల మీద వాళ్ళే దాడులు చేసుకొని, వారి ఇళ్ళ మీద వాళ్ళే రాళ్ళు వేసుకొని, మరుసటి రోజు దాన్ని ఏందో పెద్దగా రాజకీయ అంశం చేసి శాంతి భద్రత సమస్యగా సృష్టించే ప్రయత్నం చేయడం, తర్వాత ఒక మహిళా గౌరవ శాసనసభ్యురాల్ని ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎక్కడి నుంచో జుట్టు పట్టుకొని లాగుతాం బయటికి. ఆ భాష మాకు చేత కాదు, జుట్టు పట్టుకొని లాగడం మాకు చేత కాదు. కానీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న పార్టీలకు సంబంధించిన వాళ్ళం, ప్రజల ఆకాంక్షలకి మనోభావాలకి అనుగుణంగా నడుచుకోవాలని చూసేవాళ్ళం. కాబట్టి అటువంటి భాష మేము చేయట్లేదు. నిరసన మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే నిరసన చేయండి. దౌర్జన్యాలు చేస్తాం, గుంపులుగా వస్తాం అంటే మీరు చెప్తున్నారు ఏదో వస్తుందంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు గతంలో పరామర్శలకు వెళ్ళిన ప్రతి చోట ఒంగోలుకి వెళ్తే ప్రజల మీద దాడులు వేసి రాళ్ళేసి కొట్టారు. చిత్తూరు జిల్లాకి వెళ్తే మామిడికాయలను తొక్కేసుకుంటూ పంట నష్టం చేసుకుంటూ పోయారు. పల్నాడుకు వస్తే తలకాయలను దొక్కించుకుంటూ పోయారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విధ్వంసం చేయడం, అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టడం, లేదా అంబులెన్స్లు ఆపడం, వాళ్ళ ప్రాణాలు పోయేలాగా చేయడం, అంటే ఏ రకమైన వ్యవహారమో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీకు ఇటువంటి వ్యవహార శైలి కారణంగానే గుణపాఠం నేర్పి అటువంటి ఓటమిని అంటగట్టారు. ఇంకా తెలుసుకోకపోతే ఖచ్చితంగా రాజకీయ సమాధి కడతారనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఏదో ఒక వీటి నుంచి దృష్టి మరల్చడానికి చేస్తున్నారు. నిన్న మాకు దిగ్భ్రాంతికర విషయాలు తెలిసాయి.